డే ఈరోజు ఒక రహస్యాన్ని కనిపెట్టామ్మా. మేధావులు మొత్తం అమరావతిలోనే ఉన్నారు. మేధావులు మొత్తము అమరావతిలోనే ఉన్నారు. ఎందుకంటే ఒక సవరణ బిల్లుపై ఒకటికి పచ్చాళ్ళు కింది నుంచి పైకి, పైకి నుంచి కిందికి, కింది నుంచి పైకి 944 పేజీలు చదివిన మేధావులు ఒక విజయవాడలోనే ఉన్నారు. ఎందుకంటే ఒక సవరణ చట్టం తీసుకొచ్చినప్పుడు దాన్ని ఒక ముసాయిదా ఏర్పాటు చేస్తారు. దాన్ని పార్లమెంట్లో ఎంపీలకు అందరికీ ముందుగానే ఇస్తారు, పార్టీ అధ్యక్షులకు అందరికీ పంపిస్తారు. అది ఆనవాయితీ. ఆ పంపించినప్పుడు పార్లమెంట్లో ఆ బిల్లును తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ దీన్ని ఇండియా కూటమి వ్యతిరేకించింది. ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో దీనివల్ల దేశంలో సమస్యలు వస్తాయి, ముస్లింల మనోభావాలు ఉంటాయి అని చెప్పేసి ఇండియా కూటమి వ్యతిరేకించింది. ఈ బిల్లే వద్దు అని. కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్న తోక పార్టీలు దీన్ని సమర్థించాయి. కావాలంటే ఆ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఆంధ్ర ఇండియా కూటమిలోని టీడీపీలో సంబంధించిన 2 ఎంపీలు ఈ బిల్లును సమర్థించాయి, చాలా బాగా పొగిడాయి. ఆ ఎంపీలు ఎవరో అమరావతిలో ఉన్న మేధావులకు తెలుసు. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు దేశంలో లేని మేధావులంతా అమరావతిలో ఉన్నారు. సవరణ బిల్లుపై స్టాలిన్ దగ్గర ఉన్న మేధావులు లేరు, రేవంత్ రెడ్డి దగ్గర లేరు, కర్ణాటక ప్రభుత్వం దగ్గర లేరు, ఆ నుంచి కేసీఆర్ దగ్గర లేరు, ఆ నుంచి మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ దగ్గర మేధావులు లేరు. ఓన్లీ మేధావులంతా ఒక విజయవాడలోనే అమరావతిలోనే ఉన్నారు. వాళ్ళే పుస్తకాలు తిరిగేసి ఐపీసీ, సిపిసి, సిఆర్పి, ఐపీఆర్పి సెక్షన్లు అంతా చదివిన మేధావులంతా అమరావతిలో ఉన్నారు. చాలా రహస్యం కదా ఇది. ఎక్కడ లేరు కదా, ఒక విజయవాడలో ఉన్నారు కదా. ఇంతమంది మేధావులు వ్యతిరేకించిన బిల్లును ఆంధ్ర ఇండియా కూటమి సమర్థించింది ముందు. దాన్ని జేపీసీ పంపించడానికి రాహుల్ గాంధీ, ఓవైసీ, తృణమూల కాంగ్రెస్, ఇలా స్టాలిన్ వీళ్ళ సంబంధించిన ఎంపీలు బలంగా పోరాటం చేయడం వలన జేపీసీకి రెఫర్ చేశారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ రెఫర్ చేశారు. అది వాస్తవాలు. దానికి 6 నెలల గడువు ఉంది. దాంట్లో కొన్ని వర్క్ బోర్డులో ఉన్న కొద్దిగా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి కొన్ని అభ్యంతరాలు తెలియపరిచారు. 95% వ్యతిరేకంగా తెలియపరిచారు. దాంట్లో ఇప్పుడు ఏదైతే ఆంధ్ర ఇండియా కూటమిలో ఉన్న ఒక ఎంపీ 2 సబ్జెక్టులపై దీంట్లపై మా ప్రభుత్వం వ్యతిరేకం, దీని మీద పునరాలోచించాలి అన్నారు. కానీ దీన్ని మేము వ్యతిరేకము, వక్ఫ్ సవరణ చట్టానికి మేము వ్యతిరేకము, ఆంధ్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకమని ఎక్కడ రాతపూర్వకంగా ఏం లేదు. సవరణలో కొన్ని అంశాలను 1-2 అంశాలను వినతి పత్రం ఇచ్చి, అదేదో లైవ్లో చెప్పిన ఎంపీ తెలుసులే, మళ్ళీ ఎందుకు చెప్పడము, ఆ ఎంపీ వినతి పత్రం ఇచ్చారు. దీంట్లో సవరణలు కొన్ని చేయాలి, ముస్లింల మనోభావాలు కించపరిచేలాగా ఉందని ఇచ్చుకున్నారు. ఎందుకంటే రేపు ఇటు కాకుండా అటు అయిందనుకో మేము దీన్ని వ్యతిరేకించామని చెప్పేసి ఒక లెటర్ చూపించడానికి ఇది కుయుక్తు. అదొక విషయం. అలా జరిగింది. దీన్ని వర్క్ బోర్డ్ సవరణ చట్టాన్ని మొదట వ్యతిరేకించింది ఇండియా కూటమి, కాంగ్రెస్.
లో ఉన్న పార్టీలు. దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది ఎంఐఎం పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ గారు. తర్వాత ప్రజలందరికీ తెలిసింది. ఇప్పుడు వీళ్ళేదో చేసేసినట్టు ఎందుకంటే మనమంతా చిన్న వాళ్ళం విజయవాడ పెద్ద మేధావులు ఉన్నారు. దేశంలో లేని మేధావులంతా అమరావతిలో ఉన్నారు. ఇది పలుసార్లు చెప్పిన విషయం. అది ఇప్పుడు ఎవరే కానీ విజయవాడలో ఉన్న మేధావులు, అమరావతిలో ఉన్న మేధావులు ఏ రోజైనా ముస్లిం సంక్షేమం గురించి గతం కాదు, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి వచ్చినప్పటి నుంచి ఎవరైనా దుల్హన్ గురించి అడగలేదు, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి అడగడం లేదు, వర్క్ ఆస్తులపైన అడగడం లేదు, తోఫా గురించి అడగడం లేదు. ప్లస్ రంజాన్ వస్తే ఏ ప్రభుత్వం వచ్చినా మసీదుల మరమ్మతుల కోసం ఎమర్జెన్సీగా కొద్దిగా అమౌంట్ రిలీజ్ చేసేది. ఈ సంవత్సరం అది చేసిందో లేదో అమరావతి ఉన్న మేధావులకే తెలియాలి. మాకెంత చిన్న మెదడు కానీ చాలా అమరావతిలో చాలా పెద్ద మేధావులు ఉన్నారు. దాని గురించి ఎవరు అడగరు. అప్పుడైతే గత వైసీపీ ప్రభుత్వంలో అయితే ఏందిలే సమాజ ధారకుల మాదిరిగా అక్కడి నుంచి ఇక్కడికి కరపత్రాలు వేసి పోస్టర్లు వేసి నేను కూడా పరిశీలించాను. అప్పుడు గత ప్రభుత్వంలో కూడా నేను కూడా పరిశీలించాను. మా సంస్థ తరఫున నేను కూడా కరపత్రాలు పంచాను. కానీ నా స్టాండ్ అలాగే ఉంది. ఏ పార్టీ కొమ్ముగాయడం కానీ, ఏ పార్టీ భజన చేయడం కానీ ఇలా లేదు. సరే, మీరే ఆలోచన చేసుకోవాలి. అది మీరు భజన చేస్తున్నారా, మీరు కొమ్ము కాస్తున్నారా, మీరు సమర్థిస్తున్నారా? పైగా మీ నాయకుని గురించి మాకు అవసరం లే. ఆయన ఏందో రాష్ట్ర ప్రజలకు గత 40 ఏళ్ళు చూస్తూనే ఉన్నారు. నాకు 50 ఏళ్ళ వయసు. నేను కూడా 17-18 అంటే 96 ఎలక్షన్ నుంచి మా కల్లి భాష ఎమ్మెల్యేగా తొలిసారి నిలబడినప్పటి నుంచి కొద్దిగా రాజకీయాల దగ్గరగా చూస్తున్నాను. కాబట్టి మీ నాయకుడి గురించి, చంద్రబాబు గురించి రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. దానికి ఏం నా డోకా లేదు, అనుమానం లేదు. కానీ కరివేపాకులో వాడుకోవడంలో దిట్ట, అది అందరికీ తెలిసిన విషయమే. ఇది విషయం కొద్దిగా ఆలోచించండి. దీని మీద మళ్ళా వీడియోలు పెట్టడం అవసరం లేదనుకుంటా. ఇంకా బైకాట్ అది రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఉన్న మంచి కోరి మైనార్టీ సంఘాలు ఒక పిలుపునిస్తే దాన్ని రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ సమర్థించి ఎందుకు ఇచ్చాయి మళ్ళీ అయిపోయాయి. నిరసన, అది నిరసనలో ఒక భాగం. కొందరు నిరసనలో బ్లాక్ రిబ్బన్ కట్టుకుంటారు, చొక్కా తీసేసి రోడ్డు మీద కూర్చుంటారు. అంటే మనం పొట్లాడపోయినట్ట, అది ఎదుటి మీద మనకు చొక్కా తీసి వచ్చినాడే అని పొట్లాడపోయినట్ట, కళ్ళు మూసుకున్నామంటే ప్రపంచమంతా కళ్ళుగా ఉన్నట్ట. జస్ట్ ఒక నిరసన. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రేపు పండగ అనుకో, నా కొడుకు డాడీ నాకు షూస్ కావాలి డాడీ అన్నాడు. ఒక 2000 ఈ డాడీ అన్నాడు. నేను మనం చూస్తాం లేరా అన్నాను. అలిగిపోయినాడు. నా కొడుకు నా మీద కోపమా? కాదు కదా. వానికి కావాల్సిందే వాళ్ళు అడిగినాడు. మనం ఇవ్వాలి, రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం అంటే వాడు అలిగిపోయినాడు. దాంతో మాత్రం అది వాడు అలిగిపోయినంత మాత్రం మన మీద కోపం కాదు కదా, మన మీద వ్యతిరేకత కాదు కదా. ఆలోచించండి. ముందు ఈ సంవత్సరం ఇప్పుడు దాదాపు 10-11 నెలలు ప్రభుత్వం వచ్చి మైనార్టీలకు ఏం సంక్షేమం జరిగింది, ఏం వచ్చింది, దాని గురించి ఆలోచించండి. ఎప్పుడు చూసినా వాని వీడియోలు పెట్టుకోవడం ఏమనంటే అదే ఏమైతే అది గతంలో మాదిరి ఇప్పుడు అది ఏం తేడా లేదు. నచ్చకపోయి ఇంకా 4 ఏళ్ళు భరాంచాల్సిందే కదా, పోరాటం చేయాల్సిందే కదా, నిరసనలు తెలపాల్సిందే కదా. ఆపగలుగుతారా? ఈ ఒక్క అంశమేనా ఉండేది? ఇంకా ఈ పండగ అయిపోతే ఉన్నాయి వివిధ అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా అందరూ రెడీ అయిన తాగుతున్నారు. దానికి ఏం డోకా లేదు. అన్ని అంశాల మీద ఉంటాయి. అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబరకాతుహు.